రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఈరోజు మరి యేసు రక్తం గురించి మీకు బోధించాలి. నేను ఇది 4వ ప్రసంగం. 10 ప్రసంగాలు ఇవ్వాలని ప్రేరణ కలిగి ఉన్నాను. మొదట 1 అనుకున్నాను, మళ్ళీ 2 అనుకున్నాను, 3 అనుకున్నాను. కానీ ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఈ రక్తంలోని శక్తి విశ్వాస తెలుసుకుంటే అసలు ఇంకేముందని. అయితే మరి రక్తం గురించి వివరించడానికి నేను శక్తి పొందుతున్నాను. మీ సంగతి మరి మీకే తెలుసు, కానీ నా సంగతి నేను రక్తం గురించి ధ్యానిస్తూ మరి పఠిస్తూ మీకు బోధించడం నాకు డబుల్ బ్లెస్సింగ్ అయిపోయింది. ఎందుకంటే ఎంత శక్తి రక్తంలో ఉందని దినదినం నేను మరి అనుభవిస్తున్నాను కూడా, నా శరీరంలో కూడా నేను అనుభవిస్తున్నాను. అయితే యేసు రక్తం యొక్క శక్తి అని మొదటి ప్రసంగం. 2వది మనస్సాక్షిని శుద్ధి చేయు యేసు రక్తం అని. 3వది యేసు రక్తం ద్వారా విజయం అని. ఇది 4వది, ఇది నిబంధన రక్తం, ద కవనెంట్ బ్లడ్. నిబంధన రక్తం గురించి ఈరోజు మనము నేర్చుకోవాల్సింది. అంతకుముందు ఒక పాట పాడతాను, అది యేసు రక్తానికి సంబంధించిన పాట. ఈ తెల్ల పుస్తకంలో, సిలువ ధ్యానాల పుస్తకంలో 9వ పాట. డాగనిది బాపును వేగ యేసు రక్తధారే, రోగికి ఔషధము బాగుగాన రక్తధారే. ఆ దివ్య రక్తము ఆ బుగ్గ మినహా ఏదియు లేదుగా, యేసు యొక్క రక్తధారే. పాప పరిహారము ప్రాపు యేసు రక్తధారే. శాపము సంహారము స్వామి యేసు రక్తధారే. ఆ దివ్య రక్తము ఆ బుగ్గ మినహా ఏదియు లేదుగా, యేసు యొక్క రక్తధారే. ఇదే నా సుతీర్థము యేసు యొక్క రక్తధారే. నాదు క్షమాపణము నాథుడేసు రక్తధారే. ఆ దివ్య రక్తము ఆ బుగ్గ మినహా ఏదియు లేదుగా, యేసు యొక్క రక్తధారే. ఆకు సమాధానము నాథుడేసు రక్తధారే. నాకు నేను గానాను జయ యేసు రక్తధారే. ఆ దివ్య రక్తము ఆ బుగ్గ మినహా ఏదియు లేదుగా, యేసు యొక్క రక్తధారే. డాగనిది మాపును వేగ యేసు రక్తధారే. రోగికి ఔషధము బాగుగాన రక్తధారే. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మరి ఒక అంశంతో మీ ముందు నిలవడానికి దేవుడు కృపనిచ్చినాడు. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యేసు రక్తంలో శక్తి ఉన్నదని
మనము 4 రోజులుగా వింటున్నాం. మరి ఇది నిబంధన రక్తం, ద బ్లడ్ కవనెంట్ అని ఇంగ్లీష్లో. అయితే ఈ కవనెంట్ లేక ఈ నిబంధన ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండేది అగ్రిమెంట్ లేక కాంట్రాక్ట్, లేకుంటే బాండ్, లేకుంటే కవనెంట్ అంటారు. నిబంధన గురించి మీరు తెలుసుకోవాలి అన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న అగ్రిమెంట్ అన్నమాట. అయితే వివాహ ప్రమాణాలు చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉంటుంది అగ్రిమెంట్, చావు వరకు, మరి మరణము మనల్ని విడదీయ వరకు మనమిద్దరము ఒకరి సుఖ దుఃఖాల్లో పాలు పొందుతామని ఇలాంటి ప్రమాణాలు చేస్తారు. హోలీ మ్యారేజ్ వౌస్. అలాగే ఒక భవనము కొనుగోలు చేయాలంటే ఆ అమ్మేవానికి కొనుగోలు చేసేవానికి ఇద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంటుంది, ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఇలాంటివి అన్నమాట. అయితే అర్థం కావడానికి చెప్తున్నాను, ఇది దేవునికి తన ప్రజలకు మధ్యలో ఉన్న ఒక నిబంధన. పరిశుద్ధుడైన దేవుడు, హోలీ గాడ్, మనము ఆయనను రక్షకునిగా స్వీకరించిన తరువాత మనం ఆయన ప్రజలం, ఆయన మన కాపరి, మనము ఆయన మేపడి గొర్రెలం. అయితే మన ఇద్దరికి మధ్యలో ఉన్న రక్త నిబంధన, ఇది ఏదో బాండ్ పేపర్ మీద రాసింది కానీ ఏదో మరి ఇంకో పేపర్ మీద రాసింది కానీ కాకుండా ఇది రక్తంతో రాయబడింది, రక్త నిబంధన. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని శుద్ధం హల్లెలూయా. నేను కాలేజ్ డేస్లో చదివినప్పుడు అంటే మరి ఆ దినాల్లో అంతా ఇలాగూ పిల్లలు ఆ ఏజ్లో ఎలాగుంటారంటే ఒకరినొకరు ప్రేమించుకోవడం, కనబడిన వ్యక్తితో మరి ఆకర్షితులు కావడం, ఇలాంటివన్నీ సహజమే కాలేజ్ డేస్లో. అయితే నాకు ఫ్రెండ్ ఉండింది, ఆమె ఒక మరి అదర్ కాస్ట్, అంటే ఆమె మరి కాస్ట్ కాకుండా వేరే కాస్ట్ అబ్బాయితో చాలా ప్రేమలో పడిపోయింది ఆమె. మేమందరం అనేది ఏంటి పిచ్చి నీకు, అసలు ఏం బాగున్నాడని, వాడు ఏం చదువు లేదు ఏం లేదు, ఎందుకు ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నావా? కాదు, నేను ఆయననే పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను, కానీ ఆయనే నాకు కావాలి. అలాగూ చాలా పట్టింపులు ఉండేది. ఒకరోజు నేను చూసినాను, నా పక్కనే కూర్చునేది, నేను చూస్తున్నా ఏం చేస్తుందని. అప్పుడు ఒక వైట్ పేపర్లో ఆమె కట్ చేసుకొని మరి ఒక ఫెదర్ పట్టుకొని ఆ ఉలుకుతున్న రక్తంతోనే ఆయన పేరు రాస్తుంది. అప్పుడు ఎంత ప్రేమ ఉంటే కట్ చేసుకుంటారు కదా. అయితే చూడండి, ఆమెకు ఎంత ప్రేమ ఉంటే ఆ రక్తంతో ఆమె రాస్తుంది. అలాగే దేవునికి తన ప్రజలకు రక్త నిబంధన ఇది. ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలు అర్పణ తీసుకొస్తాడు, కయీను కూడా అర్పణ తీసుకొస్తాడు. కానీ ఎవరి అర్పణ దేవుడు అంగీకరిస్తాడు? ఎందుకు? బలి అర్పణ చేసినాడు కదా, బలి అర్పణ చేసినాడు. ఆదికాండం మరి 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, అంటే ఆదికాండంలోనే చూస్తున్నాం. ఆదామవ్వలు పాపం చేసినప్పుడు, వారు మహిమను కోల్పోయితే, వారి వస్త్రహీనులైనప్పుడు దేవుడు మరి బలి చేసి ఒక గొర్రెపిల్ల చర్మాన్ని వారికి కప్పినట్టు మనం చూస్తున్నాం. అంటే బలులు అప్పటి నుండి ఆదికాండం నుండి కొనసాగుతూనే ఉంది. అంటే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు వ్యత్యాసం ఏంటి అన్నప్పుడు, పాత నిబంధన అది మరి కోడెల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు బలులకు సంబంధించింది. కానీ క్రొత్త నిబంధన వచ్చినప్పుడు అది ఈ బలులన్నీ నాట్ యానిమల్ సాక్రిఫైస్, జంతు బలి కాకుండా యేసు తన స్వరక్తం ఇచ్చినాడు మన కొరకు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నేను ఎప్పుడు అనుకుంటాను, మనం ఇలా కూడుకుంటే అందరూ ఒక్కొక్క గొర్రెని తీసుకొచ్చినారనుకో, మేకలు తీసుకొచ్చినారనుకో, ఒక్కొక్క పొట్టేళ్ళు తీసుకొని వస్తే ఎంత గోల ఉండేది ఇక్కడ అసలు. కానీ అన్ని బలులు రద్దు చేసేసినాడు ఆయన ఒక్క అర్పణం చేత. దేవునికి స్తోత్రం. హిస్ సాక్రిఫైస్ నల్లిఫైడ్ ఆల్ అదర్ సాక్రిఫైస్. అంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని సంపాదించుకున్నాడు. అందుకే ఇది పెద్ద బాండ్ అనమాట. అది అసలు ద మోర్ యు నో, అసలు దీని గురించి ఇంకా దీర్ఘంగా వెళ్ళి మీకు గొప్ప సత్యాలన్నీ బయలుపరచాలని నాకు ఎంతో ఆశ కలిగి ఉన్నాను. మీరు ప్రార్థన చేయండి. అంటే రక్తము నిబంధన ఎంత అమూల్యమైనది, ఎంత అమూల్యమైనది. అదేంటే నిబంధన జనులం మనము నిబంధన జనులు. మంచి పాట అది, మీరు వినండి, యూట్యూబ్లో ఉంది. రాజబాబు గారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినారు, కానీ అద్భుతమైన పాట రిగార్డింగ్ కవెనెంట్. ఈ నిబంధన గురించి చక్కగా రాసినారు. ఆ లిరిక్స్ నేను వెతికి నేను రాసుకున్నాను. అంటే ఐ వాంటెడ్ టు ఎంజాయ్ ద డీపర్ ట్రూత్స్ అనమాట. అయితే ఆయన ఏం రాస్తున్నాడంటే, మనం అంతా నిబంధన జనులం,
విశ్వాసులమైన మనము నిబంధన జనం నిరీక్షణ ధనికులం అంటే వీఆర్ సో రిచ్ ఇన్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ప్రభువులో మనకు విస్తారమైన నిరీక్షణ ఉంది కదా. మనము ఘనుడగు యేసుని శిలువ రక్తపు సంబంధులం అంటే వీఆర్ కనెక్టెడ్ టు అవర్ లార్డ్ త్రూ హిస్ బ్లడ్. రక్త సంబంధికులం, శిలువ రక్త సంబంధికులం. ఇప్పుడు విశ్వాసికి ఏమి సంబంధము అంటే మీరేమనాలి? శిలువ రక్తపు సంబంధం. వీఆర్ కనెక్టెడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం. తర్వాత మేము నిబంధన జనులం. యేసురాజు తప్పకుండా వస్తాడు, ఇంకా కొంతకాలమే మేము తప్పకుండా అతనితో రాజ్యం వెళ్తాం, మేము మోక్షము చేరుతాం. తర్వాత వీలుంటే ఈ పాట మరి ప్రసంగం తర్వాత ఇస్తారని నేను భావిస్తున్నాను. మరి ఆ పాటలో ఈ వచనాలు ఉన్నాయి. అబ్రహాము నీతికి వారసులం. అబ్రహాము మా విశ్వాసులకు తండ్రి కదా. మరి అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటి కూడా పాపులము అయోగ్యులమైన మాకు శిలువ బలియాగం ద్వారా మాకు ఒక నిబంధన కలిగింది. ఏంటంటే అబ్రహాముకు మరి నీవు ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ మేము వారసులం అయిపోతున్నాం. వారసత్వం మీకు అర్థం కావాలంటే చెప్తున్నా. విల్లు రాస్తారు చూడండి. నా తండ్రి ఇంకా 2-3 రోజులు కన్ను మూస్తాడని నాకు అనిపించింది, పాస్టర్ మాథ్యూ గారు. అప్పుడు నాకు ఎందుకో ఒక ప్రేరణ కలిగింది. నేను మరి మంచి బాండ్ పేపర్ మీద నాన్నగారి దగ్గర తీసుకుపోయి, నాన్న నాకు నేను ఏమేమి చేయాలని మీకు ఆశ ఉందో అదంతా మీరు చెప్పాలి, వెంటనే రాసి దానికి మీ సంతకం నాకు కావాలి అంటే విల్. అయితే ఎందుకంటే మీరు నాన్నగారి స్వాస్థ్యం సేవ అనేది గొప్ప స్వాస్థ్యం, అది నేను అందుకోవాలని నాకు దర్శనం ఉంది. మరి నాకు అలా ప్రేరణ కలిగింది. అప్పుడు సంతోషంగా ఆయన మరి తన హృదయంలో ఉన్నదంతా కూడా రాసినాడు దాని మీద. దట్ వాజ్ ఎ లీగల్ స్టేట్మెంట్ అనమాట. నాకు దర్శనం ఉన్నది. మరి ప్రతి జాతి, ప్రతి తెగ, ప్రతి వంశం, ప్రతి భాష నుండి మరి ప్రభు కొరకు జనాలను ఏర్పరచుకోవాలి, వారికి రక్షణ అందించాలని నాకు దర్శనం ఉంది. అదే దర్శనం నా కుమార్తెకు ఉన్నది. కాబట్టి నేను చేసే పనులన్నిటికీ వారసత్వం ఇస్తున్నాను నా కుమార్తెకు. అండ్ షీ విల్ డూ ఇట్, ఆమె చేస్తుంది అని రాసి ఇచ్చినాడు. ఎవరన్నా నన్ను కోనే అడిగితే ఇదో చూపెడతాయి. ఇగో నా తండ్రి నా హక్కు, నా తండ్రి స్వాస్థ్యానికి నేను హక్కుదారునని. అంటే అలాగే అన్నమాట. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అంటే మీరు మరి ఇంత గొప్ప స్వాస్థ్యం అసలు నేను దాన్ని ధ్యానిస్తుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ విశ్వాసి భయపడడానికి ఏమీ లేదు, అది దాస్యపు ఆత్మ. కుమారుని ఆత్మ తను మనలో ఉంచినాడు కాబట్టి మన కొరకు ఎన్నెన్ని దాచించినాడు. కాంట్రాక్ట్ లేక అగ్రిమెంట్ అంటే తండ్రికి ఉన్నవన్నీ కూడా తన కుమారులు లేక కుమార్తెలు వారసులు. అలాగే మనం పరిశుద్ధాత్మ ద్వారా ఈ రక్షణ మార్గంలో వచ్చినాము. మన తండ్రికి ఉన్నవన్నీ కూడా మనవే అన్నమాట. దేవునికి స్తోత్రం. మనవే. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ. అది తెలియకుండానే మనం చాలా బాధపడుతూ ఉంటాం. అబ్రహాముకు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినాడు. మీరు ద్వితీయోపదేశకాండం 28:1-14 వచనాలు అన్నీ కూడా అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు. నా మాట విను, నువ్వు భూ ప్రజలందరికంటే హెచ్చగునట్లు నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు, పైవానిగా ఉంటావు, క్రిందివానిగా ఉండవు. అన్ని అనేక ఆశీర్వాదాలు. డ్యూటారనమీ 28:1-14. మీలో ఎవరికైనా అబ్రహాముకు ఏం ఆశీర్వాదాలు ఇచ్చినట్టు వెంటనే ద్వితీయోపదేశకాండం 28:1-14 రోజు ఉదయం లేచి చదవండి. మీరు ఆశీర్వదింపబడతారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం. డైలీ యూ రీడ్ దట్ ప్యాసేజ్, డెఫినెట్లీ బ్లెస్సింగ్స్ విల్ ఫ్లో టు యూ. అంటే పాప క్షమాపణ జరిగిన తర్వాత, నువ్వు యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన తర్వాత, నీవు ఈ కాంట్రాక్ట్లో, ఈ బ్లడ్ కాంట్రాక్ట్ అంటే ఈ కవనెంట్, ఈ నూతన నిబంధన, పాత నిబంధన బలులు అర్పించడం, క్రొత్త నిబంధన యేసు ప్రభు స్వయంగా మరి రక్తము అర్పించినాడు. అందుకే అంటాడు, మీరు మీ సొత్తు గారు. 1 కొరింథీ 6:20 డోంట్ థింక్ యూ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్. మీరు మీ సొత్తు గారు, నేను మీ కొరకు రక్త క్రయధనం అర్పించినాను కాబట్టి మీరు నా సొత్తు. దేవుని స్తోత్రం. మీరు నా సొత్తు అంటాడు కదా. ఎందుకంటే మీ దేహంతో మీరు పాపము చేయకూడదు, జారత్వానికి దూరంగా మీరు పారిపోండి. ఎందుకంటే దేహము దేవుని ఆలయము, నేను ఆలయంలో నివసించాలి. కాబట్టి నేను చెప్పినట్టు మీరు వినాలి. మీరు పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడినారు. ఇదే దేవుని చిత్తం. హల్లెలూయా. అందుకే మనం అనుకుంటాం మనం మన సొత్తు, ఈ దేహంతో ఏది చేసినా చెల్లిపోతుందని.
ఈ దేహంతో చేసిన ప్రతి కార్యం కొరకు నువ్వు క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మనం ఈ క్రొత్త నిబంధనలో ఉన్నాము. మరి బ్లడ్ కవనెంట్, ఈ రక్తపు నిబంధనలో మనం ఇవన్నీ గమనించాలి. మరి భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, మేము నిబంధన జనులం, నువ్వు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానాల నీతికి మేము వారసులం, మేము ఐగుప్తు దాటినాము, పాపపు బానిసత్వం నుండి మేము దాటిన అనేకులం, మేము మోషే మరి ఇచ్చిన ఆజ్ఞలకు కూడా మేము బాలురమై ఉన్న మోషే బడిలో మేము బాలురం, యేసే బడిలో మేము కృతజ్ఞులం, మేము మరి నీ ప్రియపుత్రులం, మేము నిబంధన జనులం. విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణే మా సిద్ధాంతం, వాక్యమే మా ఆహారం, ప్రార్థనే మా వ్యాయామం, అనుదినము మేము నీ నిబంధన జనులం. అంటే చాలా బ్యూటిఫుల్ వర్సెస్, అందుకే నేను చదువుతున్నాను. అశేష ప్రజల్లో మేము ఆస్తికులం. అంటే మరి వీఆర్ సో ప్రివిలేజ్డ్ కదా, ఆస్తికులం అంటే పేదవారం కామని నేను భావిస్తున్నాను ఆ మాటకు. అంటే మేము కలిగిన వారం, అన్ని కలిగిన వారం, అక్షయుడేసుని ముద్రికులం, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడిన జనులం, పునరుద్ధారణని పత్రికలం. అవును, మీరు క్రీస్తు పత్రికలు కారా అని పౌలు అంటున్నాడు కదా. పునరుద్ధారణ యేసు ప్రభు యొక్క పత్రికులం, మరి పరిశుద్ధ దేవుని గోత్రికులం, యాత్రికులం, మేము నిబంధన జనులం. నజరేయుని ప్రేమ పొలిమేరలో, సహించుటే మా ఘన న్యాయము, క్షమించుటే మా న్యాయము, భరించుటే మా సౌభాగ్యం, అదే పరమార్థం. క్రీస్తు చూపిన దారిలో క్రైస్తవుడు ఉన్నాడు కదా, సహించడానికి, వహించడానికి, ప్రేమించడానికి, మరి అందరి ఎడల సాత్వికంగా ఉండడానికి, సహనం పాటించడానికి, దాని అర్థం అది. మరి క్రీస్తేసే మా భక్తికి పునాది. అవును, క్రీస్తునే పునాది మీద మనం కట్టబడుతున్నాము. పునరుద్ధానుడు మా వారధి, పరిశుద్ధాత్ముడే మా రథసారథి, ప్రభుయేసుడే మా ప్రధాన కాపరి, బహునేర్పరి, మేము నిబంధన జనులం. తర్వాత మేము నిబంధన జనులమని చక్కని పాట. మరి చివరిగా భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, ఎవరు యేసు, ఈయన ఎవరు అని మీరు అడిగేరో, మరి ఎవరోలే అని అనుకునేరో, ఆయన ఎవరో కాదు, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఇదే మా సాక్ష్యం, మేము నిబంధన జనులం. ఒకసారి ఈ భక్తుని కొరకు ఒకసారి చప్పట్లు కొట్టాలి. దేవుని స్తోత్రం. రాజ్బాబు గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం. మరి చివరి దినాల్లో కూడా ఐ కెప్ట్ ఇన్ టచ్ విత్ హిమ్. 2 సార్లు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కి వచ్చినారు. అది ఎంతో ఆత్మీయంగా తన పాటలు ఉంటాయి. కాబట్టి నేను పిలిచినాను, ఆహ్వానించినప్పుడు వచ్చినారు. తర్వాత చివరి రోజుల్లో మాట్లాడడానికి కూడా దేవుడు కృపనిచ్చినాడు, కొద్దిగా సహాయపడడానికి కూడా దేవుడు నాకు కృపనిచ్చినందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అంటే నిబంధన ఏంటి, క్రొత్త నిబంధన అన్నప్పుడు మత్తయి సువార్త 26 చూడండి ఒకసారి. మాథ్యూ 26:26-28, 26 నుండి 28 వరకు నేను చదువుతాను. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. అంటే ఇది చాలా స్పష్టంగా ఉంది, దీన్ని ఇంకా వివరించే అవసరం లేదు. రొట్టె ద్రాక్షారసం యేసు ప్రభు యొక్క మరి బలి అయిన దేహాన్ని, రొట్టె మరి చిందింపబడిన రక్తాన్ని సూచించేది ద్రాక్షారసం. ఎంత మాదిరి చూపెట్టినాడు అంటే అదే విధంగా మనం అనుకరిస్తున్నాం. ఈ 40 రోజుల్లో కూడా ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు బల్లను మనము మరి భుజించినప్పుడు, ఆ ప్రభు బల్ల సంస్కారంలో పాల్పొందినప్పుడు మనము నిబంధన జనులమని ప్రతిరోజు మీకు జ్ఞాపకం రావాలి. ఎందుకంటే ఇట్స్ బ్లడ్ కవెనెంట్. వెన్ ఎవర్ యూ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ సప్పర్, దట్ రిమైండ్స్ యూ ఆఫ్ యువర్ కాంట్రాక్ట్ బిట్వీన్ యూ అండ్ హోలీ గాడ్. చూడండి, అసలు ఆ పరిశుద్ధమైన దేవునికి పాపులమైన మనకు ఏమి పొత్తు, ఏమి సాంగత్యం? అదే కదా నిబంధన. యేసు ప్రభు మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అని మరొక చోటు ఉన్నది. పాత నిబంధన, క్రొత్త నిబంధన.
మనం క్రొత్త నిబంధన ప్రజలం. మరి పాత నిబంధన రద్దుపరచడానికి రాలేదు. మత్తయి సువార్త 5:17 ఒక మాట అంటాడు కదా, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చినాను. మరి యేసు ప్రభు సిలువలో తన మరి రక్తాన్ని ఆఖరి వరకు, అంటే ఏది కూడా తన దేహంలో ఇంకా మిగిలి లేకుండిందని రుజువు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అంటే ఈ బ్లడ్ కవెనెంట్లో అది తప్పకుండా మనం గ్రహించాలి. ఎందుకంటే ఆయన 6 గంటలు సిలువలో వేలాడినాడు. ఉదయము 9 నుండి మధ్యాహ్నము 3 గంటల వరకు ఆయన అనుభవించిన అవమానము, సిగ్గు, వేదన, హింస ఇంతంత కాదు. ఎంత వివరించిన నో వన్ క్యాన్ రియలీ ఎస్టిమేట్ ఆర్ డిస్క్రైబ్ ఆర్ డిఫైన్ వాట్ ద అగనీ హీ హెజ్ అండర్ గాన్. ఆ మండుటెండలో ఆయన శిలువ మీద వ్రేలాడుతూ ఎంత పటుబాధలు అనుభవించినాడు. ఆ రక్తమంతా ఒలికిపోతుంది దేహంలో. అయితే యోహాన్ సువార్తలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. అంటే హౌ ప్రెషియస్ ఇస్ దిస్ కవెనెంట్. యోహాన్ సువార్త 19వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభువును వారు మరి ఒకసారి ప్రక్కలో అంటే బల్యంతో పొడిచినారు. పొడిచిన కారణం అదే ఏంటంటే చనిపోయినాడా లేదా అన్నప్పుడు రక్తంతో పాటు నీరు ఆయన ప్రక్కలో నుండి ప్రవహించిందని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము. యోహాన్ సువార్త 19:31, నా దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగ్గొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. యూదులు అంటున్నారు మరుసటి రోజు విశ్రాంతి దినం కాబట్టి ఈ వీళ్ళ కలేబరాలు ఇలా కొన ప్రాణంతో శిలువ మీద వేలాడడానికి వీలు కాదు, వీళ్ళని తొందరలో ప్రాణం తీసేసి వాళ్ళని భూస్థాపన చేయాలని పిలాతు దగ్గరకు వచ్చి వారు అనుమతి అడుగుతున్నారు. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా శిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను, రెండవ వాని కాళ్లను విరగ్గొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచాను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. అంటే రక్తముతో పాటు నీళ్ళు వచ్చిందంటే దాని గుర్తు ఏంటంటే ఇంకా శరీరంలో రక్తం ఏమాత్రము లేదు. అంటే రక్తం చివరి పొట్టు వరకు కూడా ఆయన ధారపోసినాడు అని ఒక పెద్ద గుర్తు అన్నమాట. ఈటతో ఆయన ప్రక్కను పొడిచిరి. వెంటనే రక్తంతో పాటు నీళ్లును కారింది. ఇది చూసిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యం చెప్పుచున్నాడని ఆయన నెరుగు. అతని ఎముకలలో ఒక్కటైనా విరవబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగాను. అంటే లేఖనాల్లో ముందే ప్రవచనాత్మకమైన మాటలు ప్రవచించినారు కదా ప్రవక్తలు. అతని ఎముకల్లో ఒక్కటైనను విరగదు. అది సాధారణంగా ఈ దొంగలు, దుర్మార్గులు, బందిపోటు దొంగలు వేలాడినప్పుడు వాళ్ళ ప్రాణం తొందర తీయాలంటే ఈ మోకాళ్ళ మీద ఉన్న చిప్పల మీద దెబ్బలు కొట్టినప్పుడు వెంటనే ఆ మోకాళ్ళు ఇరిగిపోతుంది. అప్పుడు ఆ శరీరం యొక్క వెయిట్ అంతా లంగ్స్ మీద, గుండె మీద మరి పడినప్పుడు ఊపిరాడక వారు చచ్చిపోతారు. అదే అనమాట వాళ్ళ టెక్నిక్ ప్రాణం తీసేయాలంటే. కానీ యేసుప్రభు ప్రాణం ఎవ్వరు తీయలేదండి. నా అంతటా నేనే నా ప్రాణమును మరి నా ప్రజల కొరకు నేను అర్పిస్తున్నాను అంటున్నాడు. అయితే అది లేఖనాలు నెరవేరినట్లు ఎముకల్లో ఒకటైనను విరవబడలేదు, తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. మరి అంటే చూడండి, హీ హిమ్సెల్ఫ్ గేవ్ అప్ హిజ్ లైఫ్. ఇది యోహాను 10వ అధ్యాయంలో మీరు చూస్తారు. అంటే యేసు క్రీస్తు ఎవరి ప్రోద్బలం ద్వారా తన ప్రాణము పెట్టినాడా లేకుంటే రక్తం గార్చినాడా? కాదు, తనంతట తానే స్వయంగా మరి ప్రాణం పెట్టినాడని ఇక్కడ యోహాను సువార్తలో ప్రభువే చెప్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం, ఎవడునూ నా ప్రాణం తీసుకున్నాడు. ఇప్పుడు సైనికులు వచ్చి మోకాళ్ళ మీద బలంగా కొట్టినప్పుడు ఆ బందిపోటు దొంగల ప్రాణం పోయింది. కానీ యేసు ప్రభువు కూడా కొట్టడానికి వచ్చినప్పుడు ప్రాణం హీ హెజ్ ఆల్రెడీ గివెన్ అప్ హిజ్ లైఫ్. ఆ ప్రాణం ఎవరు తీయలేదు చూడండి. అంటే లేఖనాలు నెరవేరినట్లు ఆయన ప్రాణము ఎవరు తీసుకోలేదు, ఆయన తనంతట తానే అది పెట్టినాడని ఇక్కడ. ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినని అన్నాను. పిలాతు అంటాడు, ఇంతలోనే చనిపోయినాడా అంటే దే వేర్ అస్టానిష్డ్ అనమాట. హౌ కెన్ హీ డై సో క్విక్? 6 గంటల్లోగా ప్రాణం పోయిందా? కొన్ని దినాల వరకు ఈ నేరస్తుల
శవాలు కొన ప్రాణంతో దాని మీద పడి ఉంటాయి. నేను చెప్పినాను ఇంతకుముందే, కాకులు, గద్దలు, ఇలాంటి క్రూర పక్షులు వచ్చి పీకి కన్నులు, కాళ్ళు, చేతులు అన్ని మరి దాన్ని లాగేసుకొని తింటాయన్నమాట. అలాంటి ఘోర మరణం, శాపగ్రస్తమైన మరణం శిలువ మరణం. కానీ యేసు ప్రభువును ఎవరు ప్రాణం తీయలేదు. అది చాలా చారిత్రాత్మకమైన ఒక పెద్ద ప్రకటన అది. ఎందుకంటే ఆయన తనంతట తానే మానవాళి కొరకు ప్రాణం పెట్టినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. హి హిమ్సెల్ఫ్ గేవ్ అప్, అంటే ఆయననే తన ప్రాణం అర్పించినాడు. ఎవరు వచ్చి కొట్టి ప్రాణం. అందుకే యేసయ్య శిలువ మీద ఆయన ప్రాణం తీసినారని మనం చెప్పొద్దు, ప్రాణం పెట్టినాడని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎవరో ఆయన ప్రాణం రానో వారు తీసినారు, కొట్టినారు, హింసించినారు, వేదన అనుభవించినాడు, ఆయన ప్రాణం తీసేసినారని చెప్పొద్దు, తప్పు స్టేట్మెంట్ అది. ఆయన తనంతట తానే తన ప్రాణము సర్వలోక పాప పరిహారార్థం పెట్టినాడనమాట. దేవుని స్తోత్రం. క్రొత్త నిబంధన, ద బ్లడ్ కవనెంట్, అంటే యేసు రక్త నిబంధనలో తన ప్రాణము అర్పించినాడు చివరి బొట్టు వరకు. ఇంకా మిగిలి లేదు శరీరంలో. నో మోర్, నాట్ ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ బ్లడ్ వాజ్ రిమైనింగ్ ఇన్ హిస్ ఫిజిక్. ఆ చివరి రక్తంతో పాటు ఏం ప్రవహించిందట? నీళ్లు కూడా కారింది. అదే అనమాట ఇక రక్తము ఆయన దేహంలో లేదు అనే ఒక పెద్ద రుజువు. కనుక ఈ మత్తయి సువార్త 26లో మనం చదివినది, అది ఇట్స్ ఎ పైవాటల్ స్టేట్మెంట్ ఇన్ బైబిల్. అంటే బైబిల్లో చాలా ముఖ్యమైన కార్యం అంట. మరి ఇంతకుముందు మనం చదివినాం కదా, ఇది నా రక్తము, ఇది నా దేహము, ఇది మీరు భుజించాలి, ఇది క్రొత్త నిబంధన, నా రక్తం, ఇది నిబంధన రక్తం అని మరి శిష్యులతో కలిసి ఆయన మరి శిలువ మరణానికి ముందున్న రాత్రి ప్రకటించిన ఆ ప్రకటన, అది పైవాటల్ స్టేట్మెంట్ ఇన్ ద బైబిల్ అని భక్తులు అంటున్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రకటన. అదే ఎత్తిపట్టి రాస్తున్నాడు 1 కొరింథీ మరి 11వ అధ్యాయంలో మరి పౌలు భక్తుడు రాస్తున్నాడు. అదే మరి పాస్టర్స్ కూడా ప్రభు బల్ల నిర్వహించేటప్పుడు వాళ్ళు కూడా ఎత్తి చదువుతారు, అన్ని సంఘాల్లో కూడా చదువుతారు ఆ పత్రికను. 1 కొరింథీ 11వ అధ్యాయం మీరు చూసినప్పుడు ప్రభు బల్లను సమీపించే విధానాన్ని ఎంతో చక్కగా మరి రాసినారు పౌలు గారు. అయితే 1 కొరింథీ 11:25 చదువుతాను, 24 నుండి. దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, ఎ న్యూ కవెనెంట్, బ్లడ్ కవెనెంట్, రక్త నిబంధన అన్నమాట. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. తాగునప్పుడెల్లా అంటే ఏదో మరి మొక్కుబడిలాగా వచ్చి ఆ రొట్టె తీసుకొని ఆ ద్రాక్షారసం తీసుకొని అది మింగేయడం కాదు, అది పద్ధతి కాదు. నువ్వు ఆలోచించాలి, నువ్వు ధ్యానించాలి. నా ప్రభువా, నువ్వు క్రొత్త నిబంధనకు నన్ను వారసుగా చేసినావు, వారసురాలుగా చేసినావు. ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ యూ అండ్ మీ. అవును, నన్ను నిబంధన వ్యక్తిగా చేసినావు. క్రొత్త నిబంధనకు నేను మరి ఇంత మరి ఆధిక్యతను నేను పొందుకున్నాను. నేను ఏ బలి నీకు అర్పించలేదు, ఏ కోడెను దూడెను మేకను తీసుకొని రాలేదు. నా కొరకు సిలువలో నీ విలువైన ప్రాణాన్ని, అమూల్యమైన నీ రక్తాన్ని చిందించినావు. నా పాపక్షమాపణ నిమిత్తమే నీవు మరణం పొందినావు. నీ ప్రాణం నా కొరకు పెట్టినావు క్రయధనంగాని. స్తుతిస్తూ మరి ఈ క్రొత్త నిబంధనను జ్ఞాపకం చేస్తూ నీవు దాన్ని భయభక్తులతో మరి ఆ రొట్టెను తినాలి, ఆ ద్రాక్షారసాన్ని త్రాగాలి అని అంటున్నాడు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రతిరోజు ఎందుకు పెట్టినారు సిస్టర్ మీరు ప్రభు బల్ల అంటే? నాకు మరి అలా మేము పాస్టర్స్ అందరు కలిసి మాట్లాడుతున్నప్పుడు ప్రభువే ఆ ప్రేరణ ఇచ్చినాడు. ఎందుకంటే ప్రతిరోజు కూడా నువ్వు ఆ నిబంధనను ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఎవ్రీ టైమ్ యూ వాక్ టు ద హోలీ ప్లేస్ అండ్ దెన్ టేక్ పార్ట్ ఇన్ ద బ్రెడ్ అండ్ వైన్. నువ్వు ఆ రొట్టెను ఆ ద్రాక్షారసం తీసుకుని ప్రతిరోజు కూడా ఈ రక్త నిబంధనను, ఈ బ్లడ్ కవనెంట్ను నువ్వు ఒకసారి జ్ఞాపకము చేసుకుంటున్నావు. సేవకులు పరిశుద్ధ గ్రంథం నుండి పాస్టర్స్ ఎత్తిపట్టి మరి ఒక్కొక్క రకంగా విధానంగా ఎంతో అద్భుతంగా మరి ప్రభు బల్ల గురించి వివరిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు అంటే ఈ లోకంలో
మరి ధైర్యంగా ఉండాలి. ఇవన్నీ ఎందుకు మీకు వివరిస్తున్నాము అంటే, ప్రభువులో మీకు విస్తారమైన ఆస్తి ఉన్నది. నన్ను అడిగితే ఆస్తి ఉన్నది. మనం ఆస్తికులం అంటే నేను అనుకుంటా ఆస్తి పరులనే అర్థం ఉండొచ్చు. ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఇట్ డెఫినెట్లీ ఈజ్ నథింగ్ బట్ ఏ సైన్ ఆఫ్ ప్రాస్పెరిటీ, దట్ యు ల్యాక్ నథింగ్. నీకు ఇంకే కొదువు లేదు, నీకు అన్నీ అనుగ్రహించినాడు. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం ఆఖరిలో ఆ పెద్ద కుమారునితో అంటాడు కదా, నావన్నీ నీవే, ఆల్ దట్ బిలాంగ్స్ టు మీ ఈజ్ యువర్స్. అంటే ఇంకా వ్యాకులం మనకు అవసరం లేదు. ద కీ ఇష్యూ ఆఫ్ అవర్ క్రిస్టియానిటీ ఈజ్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే అది మనము అంటే మొత్తము క్రైస్తవత్వానికి తాళపు చెవి అంటున్నాడు ఈ క్రొత్త నిబంధన. ఆ యేసు ప్రభు శిలువలో చూపిన బలియాగమే ఆ తాళపు చెవి. మనము యేసు వద్దకు చేరుటకు, తండ్రి వద్దకు చేరుటకు, ఇట్ ఈస్ త్రూ జీసస్. అంటే యేసు అంటాడు, అందుకే అంటాడు మార్గము సత్యము జీవం అని. తర్వాత మనము యేసు రక్తాన్ని కొనియాడుతూ పాటలు పాడతాం, యేసు రక్తం గురించి ప్రసంగం చేస్తాం, పుస్తకాలు చదువుతాం. కానీ మనము తప్పకుండా మరి యేసు రక్తాన్ని ధ్యానించాలి, దాని శక్తిని ఇంకా ఇంకా తెలుసుకోవాలి. ద మోర్ యు డెల్వ్ ఇన్ టు ద స్క్రిప్చర్స్, ఇంకా నువ్వు లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఇక ఎంత నీకు అనుభూతి కలుగుతుంది. అంటే ఇంత గొప్ప విలువ పెట్టి నన్ను కొనుక్కున్నాడా, నువ్వు అప్పుడు పాపానికి దూరం అయిపోతావు. యూ విల్ నాట్ డేర్ టు సిన్. నువ్వు పాపం చేయడానికి తెగించావు. యేసు ప్రేమను, యేసు త్యాగాన్ని, యేసు బలియాగాన్ని, యేసు ఇచ్చిన ఈ నిబంధనను, క్రొత్త నిబంధన, బ్లడ్ కవనెంట్, రక్తంతో కూడిన నిబంధన, మరి ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకో. ఎంత ధీటుగా పౌలు భక్తుడు అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28లో అంటాడు, స్వరక్తం ఇచ్చి ఆయన సంపాదించుకున్నాడు. అదొకసారి చదవాలని ఆశిస్తున్నాను. అపోస్తల కార్యము 20:28. అంటే హౌ వాల్యుబుల్ ఈజ్ ద చర్చ్. సంఘము అంటే ఎంత విలువైంది అన్నప్పుడు అది ప్రభు క్రొత్త నిబంధనలో తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని అంటున్నాడు. చూడండి, యాక్ట్స్ 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండుడి. ఇది కాపర్లకు ఇది గొప్ప స్టేట్మెంట్. ఇది నన్ను అడిగితే మరి ఈ మాట వాళ్ళ కాపర్లమైన మాకు కానీ, కాపరి స్థానంలో మందలను మేపే సేవకులు హృదయంలో ఇది ముద్రింపబడాలి. ఎందుకంటే ఏదో అల్లాటప్పగా, ఏదో ఒక జీవనోపాధిగా, ఏదో పని లేని వారు ఒక పని కలిగి ఉన్నట్టు కాదు కాపరి స్థానానికి ఎంత విలువ కడుతున్నాడు పౌలు భక్తుడు. ఏం అల్లాటప్పగా తీసుకుంటున్నారా మీరు దేవుని సేవ? అంటే ఇది దేవుడు తన స్వరక్తం ఇచ్చి, అంటే యేసు ప్రభు ఒక బలియాగము, సంఘము స్థాపించబడము మూల కార్యం ఏంటి, దానికి చీఫ్ రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ ఎస్టాబ్లిష్ ద చర్చ్ అంటే ద మోస్ట్ ప్రామినెంట్ థింగ్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అంటే యేసు స్వరక్తం ఇచ్చినాడు. ఇది మళ్ళా చెప్తున్నాను, జంతువులది, ఎడ్లది, గొడ్లది, మేకలది కాదు. ఇది అమూల్యమైన, ప్రశస్తమైన, ఏ మచ్చలేని, ఏ ముడతలేని, డాగు లేని, మనం పాట పాడిన డాగ్ అనేది మాపేది ఈ పరిశుద్ధ రక్తం. నీలో ఉన్న డాగులను మాపేది ఆయన డాగు లేని రక్తం, అంటే మచ్చలేని రక్తం. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండాలంట. అంటే సో వాల్యుబుల్ అండ్ ప్రెషియస్ ఇస్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘం అంటే ఎంత విలువ, ఎంత, ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. హౌ వాల్యుబుల్ యు ఆర్ ఆల్. మనమందరం ఎంత విలువైన వారం. విలువ పెట్టి కొన్నాడు. మన సొత్తు మనం కాదు, ఆయన సొత్తు అన్నాడు. ఆయన సొత్తు అయిన ప్రజలు సంఘములో ఉన్నారు. ఆ సంఘము స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము వెరీ వాల్యుబుల్, వెరీ కాస్ట్లీ, కాస్ట్లీ యాజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అది అల్లాటప్పగా కాపర్లు దాని మీద మరి వ్యవహరిస్తే ఎంత జవాబుదారులు ఉంటారు, ఎంత జవాబుదారులు. ఒక్కొక్కరిని కొనుక్కున్నాడు కదా యేసయ్య. మరి ఎంత డీలింగ్, ఎంత కేర్ఫుల్గా ఉండాలి. మనం ఈనాడు సంఘాలు చూస్తే అయ్యో లోకానికి సంఘానికి ఏమి వ్యత్యాసం లేకుండా
అల్లర్లు, పాస్టర్లను కొడుతున్నారు, కమిటీ వాళ్ళు కొట్టుకుంటున్నారు, అయ్యో చెడ్డ మాటలు, బూతులు, డివిజన్స్, మరి వ్యతిరేకతలు, వితర్కాలు, సంఘములో సాతానుడు తాండవం ఆడుతున్నాడు చూడండి. అయితే సిలువ ధ్యానించడం ఎంత శక్తి మనకు. చాలామంది సిలువకు శత్రువులుగా మారిపోతున్నారు. సిలువ ఏంటి, ఎందుకు సిలువను ధ్యానించాలి? శాపగ్రస్తులు వాళ్ళు. ఎందుకంటే దే డు నాట్ నో ద వాల్యూ విత్ విచ్ దే ఆర్ పర్చేస్డ్. చూడండి, నువ్వు ఒక ఖరీదైనది ఏది కొనుక్కున్నా ఎంత ప్రశస్తంగా దాచిపెట్టుకుంటావు. నువ్వు బంగారాన్ని ఎట్టుబడితే పడేస్తావా? అబ్బో, అల్మార్లో పెట్టి, లాకిన్లో పెట్టి, మళ్ళీ తాళం వేసి ఉన్నదా లేదా అనే తలంపులంతా నీకు దాని మీదనే ఉంటుంది. అంతకంటే విలువైంది కదా అది, క్షయమైన బంగారం అది తుప్పు పట్టేది. కానీ ఎన్నడూ నశించని మన విశ్వాసం, మన రక్షణ జీవితం, పరలోకంలో నిత్యం మనం ఉండాలి అంటే ఎంత విలువైంది ఈ రక్షణ. హౌ వాల్యుబుల్ ఇట్ ఈస్. యూ కాంట్ ప్లే విత్ ఇట్, నాట్ యూ కెన్ ప్లే విత్ ద చర్చ్. సంఘంతో కూడా ఆటలాడొద్దు. అందుకే మరి ప్రభువు పేతురుతో ఒక మాట అంటాడు కదా, పాతాళ లోక ద్వారములు సంఘము ఎదుట నిలబడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాము. గేట్స్ ఆఫ్ హెల్ కెనాట్ ప్రివేల్ అగైన్స్ ద చర్చ్. ఇది నా అనుభవం. ఎందుకంటే 28 ఏళ్ల నుండి మరి సంఘము నడిపిస్తున్నాను. ఎంతమంది, నిన్న కూడా నేను ఒక సహోదరితో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది తిరుగుబాటు చేసి చచ్చిపోయినారు అంతే, డెడ్ అండ్ గాన్. అంటే వాళ్ళు చావాలని నాకు లేకుండింది, కానీ తిరుగుబాటు చేసి వ్యతిరేకత చెప్పి ముందొకటి వెనుకోటి పలికి ఇలాగూ సంఘానికి కీడు, దేవుడు సంఘం స్థాపించిన దైవజనురాలకు కీడు చేయాలని ఎంతోమంది మరి కారాలు మిరియాలు నూరినారు గారు. అందరూ చిత్తుగా ఓడిపోయినారండి. దేవునికి స్తోత్రం. ఇక బతికున్న వాళ్ళన్నా తెలుసుకొని సంఘము ఎదుట నిలబడితే నిలవలేరని జ్ఞానం వారికి కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎవరు నశించడం దేవుని చిత్తము కాదు సంఘానికి. అందుకే సౌలుకు దర్శనం వచ్చినప్పుడు, సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నావు అంటే, యేసు ప్రభుని హింసించినాడా? నేనెప్పుడు అబ్బా నిన్ను హింసించిందంటే, నువ్వు సంఘాన్ని హింసించినావంటే ఎవరిని హింసినట్టు? నన్ను హింసించినావు అన్నమాట. మునికోలలకు ఎలాగూ ఎదురుగా తన్ని నువ్వు బ్రతికి బయటపడతావు. హౌ కెన్ యూ ఎస్కేప్? యు ఆర్ కికింగ్ అగేన్స్ట్ ద ప్రిక్స్ అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో, ఇంకా బాగుంది. కాబట్టి సంఘం అంటే యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. కాపర్లు ఎంత కేర్ఫుల్గా ఉండాలి, వాళ్ళ లైఫ్ గురించి కేర్ఫుల్ ఉండాలి, ప్రతిష్ఠితమైన జీవితం ఉండాలి, అల్లాటప్పగా దైవ కార్యాలు చేయకూడదు. దే హ్యావ్ టు బి హోలీ. వాళ్ళు హోలీగా ఉండాలి, వాళ్ళ ప్రవర్తనలో కూడా వారు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే వారు నడిపించేది యేసు రక్తమందు విమోచింపబడిన జనం, ప్రతి ఒక్కరు విలువైన సొత్తు. అంటే హౌ మచ్ రెవరెన్స్ ఉండాలి ఆ సంఘాన్ని పాలించడానికి. వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలి? వాళ్ళు దే షుడ్ బి సిన్ ఫ్రీ. నన్ను అడిగితే అందరు చేస్తారులే, మేము కూడా చేస్తామంటే నీకు వాళ్ళకి ఏముంది ఇక వ్యత్యాసం? కాబట్టి ఎంత పరిశుద్ధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీళ్లు గార్చి, ఇక్కడ పౌలు భక్తుడు ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. 20వ అపోస్తుల కార్యం 20 మరి 19లో ఇలాగ అంటున్నాడు, నేను ఆసియాలో కాలుపెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వల్ల నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభువును సేవించుంటునో మీకే తెలియదు. అంటే సంఘం నడిపించడం అల్లాటప్పన కానే కాదు. అందుకే ఇట్స్ సచ్ ఏ రెవరెన్షియల్ జాబ్ టు లీడ్ ద చర్చ్. అంటే దేవుడు వారిని నియమిస్తే కానీ వాళ్ళు ఆ పని చేయలేరు. అందుకే అభిషక్తులకు విరోధంగా లేవడం, వారి మీద మాట్లాడడం అంత శాపం అన్నమాట. అన్లెస్ పర్సన్ ఈజ్ అనాయింటెడ్. నేను ఈరోజు కూడా అనుకున్నాను, ఈరోజు నేను రాలేను అనుకున్నాను. అభిషక్తులకు ఆయన రక్షణ దుర్గంగా ఉంటాడు. నేను ప్రార్థన ఈరోజు ప్రార్థన ఏంటంటే యేసు రక్తం చేయం అంతే. అప్పటి నుండి ఉదయం లేచినప్పటి నుండి యేసు రక్తం చేయం, ఇది నా యుద్ధోపకరణం. ఎందుకంటే నాకు శరీరంలో చాలా అలర్జీ వచ్చింది, ఒకలాంటి అలర్జీ వచ్చి నేను నిలబడలేను. ఇంకా ఈ అలర్జీ ఏంటి, ఒళ్ళంతా దురద, ఏదో రాంగ్ ఫుడ్ అనుకుంటా, హోల్ బాడీ అలర్జీ వచ్చింది, రెడ్ ర్యాషెస్ అంతా వచ్చేసింది. నేను తప్పకుండా గెలుస్తాను, ఎందుకంటే యేసు రక్తం గురించి నేను బోధించడానికి నేను సిద్ధమవుతుంటే సాతాను నా మీద ప్రయోగం చేస్తున్నాడు. నేను ఏం అడగలేదు దేవుణ్ణి, నన్ను నిలబెట్టు, నాకు బాగుంటుంది, నన్ను మరి శక్తితో ఏం అడగకుండా ఒక్కటే మాట కొన్ని గంటల నుండి పలుకుతున్నాను ఏంటంటే యేసు రక్తము జయం. మరి జయం వచ్చిందా లేదా? అయితే
యేసు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘం కన్నీళ్లతో కట్టినాడట. ఏదో ఆషామాషి కాదు, ఏదో నెలకింత జీతం వస్తుందని పనిచేయలేదు. హీ వాజ్ సో సిన్సియర్, హీ గేవ్ అప్ హిమ్సెల్ఫ్ ఫర్ ద చర్చ్. సంఘం కొరకు ప్రాణం అర్పించినాడు. ఇప్పుడే ప్రాణార్పణంగా నేను పారబోయబడుతున్నాను అంటే ఎంత పెద్ద మాట అది. ఆఖరికి చివరికి ఏమైంది? పౌలు జీవితం ఎన్ని లేఖనాలు రాసిన వ్యక్తి, ప్రభువు కొరకు నిలబడిన వ్యక్తి, శిరచ్ఛేదనం అయింది అంటే ఎంత సంతోషంగా తన ప్రాణం అర్పించినాడు. అందుకే క్రైస్ట్ ఈజ్ వర్త్ లివింగ్ ఫార్, క్రైస్ట్ ఈజ్ వర్త్ డయింగ్ ఫార్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే ధీమాతో నేను నిలబడుతున్నాను. బ్రతుకుతే ప్రభు కొరకు బ్రతుకుతాను. ఒకవేళ చావలసిన అంతకంటే మహిమకరమైన మరణం ఏముంది? హతసాక్షిగా మరణించడం. అది ఎంత సవాలుతో కూడిన జీవితం కదా. ప్రాణం పెట్టిన వాళ్ళందరూ ఏడ్చుకుంటూ పెట్టలేదు, సంతోషంగా పెట్టినారు యేసు ప్రభు కొరకు. ఎందుకంటే ఆయన బ్రతకడానికి సరిపోయినవాడు, చావడానికి కూడా సరిపోయినవాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దామా, హల్లెలూయా. మరి ఈ క్రొత్త నిబంధన గురించి మనం ఇంకా నేర్చుకోవాలి. ఈ క్రొత్త నిబంధన ద్వారానే ఇట్ ఈస్ సో పవర్ఫుల్. ఇది చాలా శక్తివంతమైంది. ఇంకా దీర్ఘంగా మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. యు గాట్ పీస్ విత్ గాడ్. దేవునితో ఎంత నిత్యమైన నిబంధన, ఎంత నిత్యమైన సత్యమైన మార్గము, ఎంత గొప్ప సమాధానము, ఎంత గొప్ప సంతోషము. మరి పాపము చేయకుండా పరిశుద్ధ మార్గంలో నిలబడడానికి ఆ హుందాతనము, ఈ లోకాన్ని ప్రేమించకుండా దేవుని ప్రేమించి దైవ చిత్తాన్ని జరిగించడానికి ఎంత హుందాతనం ఈ క్రొత్త నిబంధన ద్వారా మనకందరికి కూడా లభించింది. అంటే యేసు ప్రభు రక్తములో అంత శక్తి. అంటే యువర్ క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్, అంటే నువ్వు క్రైస్తవ అనుభవంలో దీనికంటే పవర్ఫుల్ మరొకటి లేదని ఒక భక్తుడు అంటున్నాడు. బ్లడ్ కవనెంట్, రక్త నిబంధన కంటే మించినది మరొక జ్ఞానము అవసరం లేదు. ఇఫ్ యు నో ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తంలో ఉన్న శక్తిని నువ్వు గమనిస్తే ఇక అంతకంటే నువ్వు నేర్చుకోవాల్సిన వారి ఏది లేదు. ఎందుకంటే దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్, నో కవనెంట్ వితౌట్ ద షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ ఆన్ ద క్రాస్. ఈ నిబంధన లేదు, మరి ఈ క్షమాపణ లేదు. యేసుక్రీస్తు తన రక్తము శిలువ మీద ప్రోక్షించకుంటే ఇవేవి కూడా లేదు. మీకు గమనించడానికి నేను కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను, ఇంటికి పోయి చక్కగా దాన్ని పఠించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ పాత నిబంధన, క్రొత్త నిబంధన చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది. అలాగే యోహాన్ సువార్త 6వ అధ్యాయము 49 నుండి 58 వచనాలు చదవండి. There cannot be any covenant between man and God without shedding of the blood on the cross. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంత గొప్ప దేవుడు. After cleansing with the blood, you experience the joy and fellowship with God it brings. అంటే ఈ యొక్క రక్తము చేత నువ్వు శుద్ధిపరచబడిన తర్వాత ఈ నిబంధన రక్తం ద్వారా నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలు అది వర్ణనాతీతం. నీవు దేవునితో సన్నిధి, సహవాసం, సంధిని అనుభవిస్తున్నావు. అదే క్రైస్తవ జీవితం యొక్క మాధుర్యము, సంతోషం. అంటే సహవాసంలో ఎంత బలం ఉంది చూడండి. నువ్వు పరిశుద్ధ గ్రంథము అంటారు, ఇట్ ఈస్ ఎ లవ్ లెటర్ ఫ్రమ్ గాడ్. ఒకరు ఎవరైనా ప్రేమించి మనకి ఏదైనా 4 లైన్లు రాసి ఇంత ఎవరు చూడకుండా ఒక చిన్న చిట్టిస్తే, అంటే చిన్న కాలం ఇప్పుడు చేయకండి ఆ పని, ఎప్పుడో తెలియని కాలంలో ఎవరైనా మనల్ని అడ్మైర్ చేసిన వాళ్ళు ఒక పేపర్ ఇస్తే అబ్బా ఎన్నిసార్లు చదువుతాం, ఎన్నిసార్లు అది చాలా భద్రంగా ఎవరు చూడకుండా పెట్టుకుంటాం. అంతకంటే గొప్ప ప్రేమ పత్రిక ఇది. దేవునికి స్తోత్రం. ఇది నిబంధన విల్ అన్నమాట, టెస్టామెంట్ అంటారు కదా. ఈ ల్యాండ్ పేపర్స్ జాగ్రత్త, మరి అగ్రిమెంట్ జాగ్రత్త, విల్లు జాగ్రత్త, అక్కడిక్కడ పడేకు. నేనైతే మా నాన్నగారు ఇచ్చిన విల్లు లామినేట్ చేసి మంచిగా అల్మార్లో పెట్టి తాళం వేసి పెట్టుకున్నాను. అప్పుడప్పుడు చూస్తే ఉన్నదా పోయిందని, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కదా నాకు. అది నాకు గొప్ప స్ట్రెంగ్త్ ఇచ్చేది. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథము అలాంటి నిబంధన పత్రిక అన్నమాట. అంటే ఈ నిబంధనలో నీకు ఎన్ని ఆధిపత్యాలు, అధికారాలు ఉన్నాయంటే వెన్ యూ గో డీప్ ఇన్ టు ద వర్డ్. ఇక ఈ అగ్రిమెంట్లో ఉన్న క్లాజెస్ అంతా చాలా అద్భుతం అన్నమాట. దేవుడు నా పక్షమందు ఉన్నాడు, అది అగ్రిమెంట్లో క్లాజ్. అది దేవుడు నా ముందు నడుస్తాడు. వాగ్దానాలన్నీ కూడా ఈ అగ్రిమెంట్లో, ఈ నిబంధనలో ఇమిడున్నాయి. దేవుని స్తోత్రం. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే, ఈ అగ్రిమెంట్లో రాసింది. దేవుని స్తోత్రం. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ప్రేమించుచున్నాను,
నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను, నా పేరిట మీరు నన్ను ఏం అడిగినా నేను దాన్ని చేస్తాను, నేను నీకు ముందుగా వెళుతూ మరి నీ త్రోవలన్నీ కూడా సరళం చేస్తాను, మెట్టగా ఉన్నవన్నీ కూడా నేను మరి విడగొడతాను, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విడగొడతాను, ప్రాకారములను పడగొడతాను. ఎన్ని వాగ్దానాలండి! నీకును ఇంటికి నీ క్షేమము కలుగునుగాక. సో మెనీ ప్రామిసెస్. అంటే ఒక విల్లులో 2-3 లైన్లు ఉంటాయి అంతే. ఎందుకంటే ఆ విల్లు ఇచ్చే వ్యక్తి ఆ తీసుకున్న వ్యక్తికి ఏమైతే ఇవ్వాలనుకుంటున్నాడో ఒక 2-3 లైన్లో రాస్తారు. అంతేగాని ఇది పాత నిబంధన నీదే, క్రొత్త నిబంధన నీదే, ఎన్నెన్ని అమూల్యమైన స్టేట్మెంట్స్, ఎన్నెన్ని. అంటే దిస్ ఈజ్ సచ్ ఎ కవనెంట్, ఓల్డ్ అండ్ న్యూ ఈజ్ యువర్స్. పాత నిబంధన చదువుతున్నావు, క్రొత్త నిబంధనకు వచ్చినావు. పాత నిబంధన నీకు చేయలేనివన్నీ కూడా క్రొత్త నిబంధనలో సంపూర్తి చేసినాడు యేసు ప్రభు. యు ఎంజాయ్ రీడింగ్ ద విల్ టెస్టమెంట్. ఇదన్నమాట దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఏం అబద్ధి కూడా దేవుడు నీకు చేరాతతో రాసినాక తర్వాత దాన్ని రద్దుపరచడానికి. ఇస్ ఈ లయర్? నో. ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాడు, మాట తప్పడానికి నరుడు కాడు. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. అదే అనమాట మన ధనం ఇది. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ఒకవేళ దొంగ మా ఇంటికి వస్తే ఏం తీసుకుపోతాడంటే అసలు ఏం లేదు, బంగారం లేదు, నా డబ్బు కూడా మూటలు లేవు, ఇది మాత్రం ముట్టుకుంటే నేను ఒకవేళ అంటానేమో, ప్లీజ్ డోంట్ టచ్, ఇది నా స్వాస్థ్యం అంటానేమో. పైగా వాడు అడిగిండంటే ఇచ్చేస్తాను, ఎందుకంటే మళ్ళీ కూడా కొనుక్కోవచ్చు కదా నాకు. ఇది వానిదైపోతే ఇంకా సంతోషం, దొంగ మారు మనసు పొందితే. ఎందుకంటే అంత అమూల్యమైంది పరిశుద్ధ గ్రంథము. ఈ క్రొత్త నిబంధనలు ఒక విశ్వాసి ఎన్ని దీవెనలకు వారసుడు. అందుకే మాటి మాటికి ఆ మాట మనం చదవాలి. మనము దాసులం కాదు, మన దగ్గర దాస్యపు ఆత్మ కాదు ఇది. మనం పిల్లలమని, మరి కుమారుని ఆత్మ మనలో పంపినాడని మన ఆత్మ మనకే అదేం చేస్తుంది, తెలియజేస్తుంది. మనం పిల్లలమైతే వారసులం, క్రొత్త నిబంధనకు వారసులం, స్వాస్థ్యంగా పొందుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా భయపడుటకు మనకు పిరికితనం గల ఆత్మ లేదు. అందుకే సిలువను ధ్యానిస్తూ నాకు అనిపిస్తుంది, ఏంటి 40 రోజులు ధ్యానిస్తే చాలా, దేవో నాకు శక్తి ఇస్తే 365 రోజులు సిలువ గురించి ప్రకటిస్తాను కదా అని అనుకుంటున్నాను. మా పెద్దన్న పాస్టర్ అబ్రాం గారితో నేను మాట్లాడుతున్నాను, అన్నా నేను సిలువను గురించి మరి ప్రసంగాలు చేస్తున్నాను, యేసు రక్తం గురించి ఒక 10 ప్రసంగాలు చేయాలనుకుంటున్నానంటే, ఓ జాయ్ నువ్వు 10 కాదు నువ్వు 1000 చేస్తావు అన్నాడు. దేవుని స్తోత్రం. అది నాకు చాలా ఆశ కలిగింది. నిజంగా నా ప్రాణం ఉన్నప్పుడు ఒక 1000 ప్రసంగాలు యేసు రక్తం గురించి చేస్తే ఎంత బాగుంటుంది. అంటే ఇట్స్ సచ్ ఏ వాస్ట్, సో డీప్ ఏ సబ్జెక్ట్. ఐ కెన్ డెల్వ్ ఇన్ టు ఇట్ అండ్ బ్రింగ్ ట్రెషర్స్ ఫ్రమ్ ద డెప్త్ కదా అని నేను అనుకున్నాను. అంటే నేను దేవుని స్తుతించి ప్రార్థన చేసినాను. అట్టి ఆధిక్యత మరి దేవుడు నాకు కలగజేయాలని కూడా మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మనం అందరం లేచిలబడి ప్రార్థన చేసి ముగించుకుందాం. ఎంత గొప్ప మిస్టరీ ఆఫ్ మిస్టరీస్, ద బ్లడ్ ఆఫ్ ద కవనెంట్, రక్త నిబంధన. కృపను మించి కృప ఈ నిబంధన ద్వారా మనము అనుభవిస్తున్నాం. శక్తిని మించి శక్తి మనం ఈ నిబంధన ద్వారా అనుభవిస్తున్నాము. వాగ్దానాలు కోకలుగా మనము అనుభవిస్తున్నాము. మరి పరిశుద్ధ మార్గంలో ప్రవేశం లేదు, అయినా ఈ నిబంధన ద్వారా అతి పరిశుద్ధ స్థలము దేవుని సన్నిధికి మనం చేరుతున్నాం. ఈ క్రొత్త నిబంధన ద్వారానే మనము దేవుడు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదానికి వారసత్వం పొందుకున్నాము. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ద బ్లడ్ కవెనెంట్, నిబంధన రక్తం గురించి మేము ధ్యానించినాం. అది కొసమేరకే ధ్యానించినాం. అది చాలా గొప్ప మరి ప్రసంగం. అది ఇంకా మేము లోతుల్లోకి వెళ్ళి నేర్చుకోవడానికి ఉన్న సహాయం మాకు దయచేయండి. విన్న కొద్దైనా మర్చిపోకుండా ప్రతి విశ్వాసి హృదయంలో మీరు సిలువ ముద్ర వేయమని ప్రార్థిస్తున్నాను. నీ రక్తపు ముద్రను వేయమని ప్రార్థిస్తున్నాను. అది ప్రభు ప్రతి కీడు నుండి నీ బిడ్డలను విడిపించి నీ రక్తపు వలయంలో వారిని భద్రంగా ఉంచి రక్తంతో కప్పుమని ప్రార్థిస్తున్నాను. ఇది క్రొత్త నిబంధన. మాకు ఎన్ని సత్యాలు దాంట్లో నిగూఢంగా ఉంది తండ్రి. నీకు స్తోత్రం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యములను, గూఢమైన సంగతులను నేను నీకు బోధిస్తానన్నావు. అలాగ ప్రతి విశ్వాసి హృదయాన్ని ఈరోజు దేవుని వాక్యం జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఫిజికల్గా విన్న ప్రతి ఒక్కరి మనోనేత్రములను వెలిగించి జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు వారికి దయచేయమని, వారికి దేవుడు దాచించిన నిధులను గురించి వారు తెలుసుకోవాలని,
యేసు ప్రత్యేకమైన ప్రభువా కృపను కోరుతూ నాయనా నీ పరిశుద్ధ నామంలో ఈ కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమెన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ